తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ నిబద్ధతకు పెట్టింది పేరని ఆ పార్టీ అధినేత నేతలు పదే పదే చెప్పుకుంటుంటారు. కానీ ఆ జిల్లాలో క్రమశిక్షణ కట్టుబాట్లు కట్టుతప్పినట్లున్నాయి. నియోజకవర్గాల్లో నేతల మధ్య వివాదాలు విమర్శలు హద్దులు దాటుతున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలేదు, అప్పుడే తిరుగుబాట్లు, అధిష్టానానికి ఫిర్యాదులు, అవినీతి అక్రమాలకు సంబంధించి బహిరంగ ఆరోపణలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే అధినేత అక్షింతలు వేసినా మార్పు రాకపోగా కొత్త పోకడలతో వివాదాలను మరింతగా జటిలం చేస్తున్నారు. గత 2 రోజులుగా కడప, కమలాపురం ఎమ్మెల్యేల వివాదం తారస్థాయికి వెళ్లి రాజధాని వరకు చేరుకుంది. దీని మీద రిపోర్ట్ తెప్పించుకున్న లోకేష్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడట. ఇంతకు ఎవరా నేతలు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. పార్టీ బలం పెంచుకోవడానికి టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరీ ప్రత్యేకంగా వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాపైన శ్రద్ధ పెట్టి కడపలో మహానాడు నిర్వహించడమే కాకుండా పలుమార్లు జిల్లా పర్యటన చేస్తూ వస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ పార్టీ అధినేతలు ఆశిస్తున్నది ఒకటైతే ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది. నేతల మధ్యన తగవులు, ఆధిపత్య పోరాటాలు, ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు జోక్యం చేసుకుంటూ సరిహద్దు వివాదాలకు తెరతీస్తున్నారు. సొంత పార్టీలో అసమ్మతి నేతలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో అంతర్గత కొమ్ములాటలు అధికమై బహిరంగంగా హెచ్చరికలు చేసుకునే వరకు వచ్చారు. ఈ వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ఇప్పటికే అధినేత, ఆయన కుమారుడు పలు సందర్భాల్లో తీవ్ర హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. తాజాగా కడప, కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేల మధ్యన గొడవ తీవ్ర రూపం దాల్చింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి వర్గాల మధ్య చాలా కాలంగా కడప నగర రాజకీయాలు, బ్రాందీ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు తదితర వ్యాపార వ్యవహారాలకు సంబంధించి పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాధవిరెడ్డి, ఆమె భర్త జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి, ఆయన తండ్రి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి మధ్యన పలు విషయాల్లో వైరం నెలకొంది. దీంతో వీరి అనుచర గణాలు వర్గాలుగా విడిపోయి గొడవపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి పార్టీలోని సీనియర్ కార్యకర్తలను, నాయకులను అణిచివేస్తున్నారని ఒక వర్గం అసమ్మతి జెండా ఎగురవేసింది. కడప వెంకటేశ్వర స్వామికి వినతిపత్రం ఇచ్చారు. వాసు, మాధవిరెడ్డికి వ్యతిరేకంగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి తండ్రి నరసింహారెడ్డి నాయకత్వం కడపకు కావాలంటూ ఆయన వద్దకు వెళ్లారు. అంతేకాదు, ఈ 2 వర్గాలు పోటాపోటీగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శించుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు కడప ఎమ్మెల్యే, ఆమె భర్త శ్రీనివాసరెడ్డిపై ధ్వజమెత్తుతున్నారు. దీనికి పోటీగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 8 మంది కార్పొరేటర్లు కడప అసమ్మతి నేతలకు వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై లోకేష్ పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్నారట. కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత ద్వారా కూడా సమాచారం సేకరించి కడప, కమలాపురం ఎమ్మెల్యేలను పిలిచి సీరియస్గా క్లాస్ స్పీకరట. వారు అక్కడ కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ లోకేష్ ముందే స్వరం పెంచడంతో ఆయన తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. కమలాపురం ఎమ్మెల్యే తండ్రి పుత్త నరసింహారెడ్డి తన నియోజకవర్గమైన కడప నగరంలోని బ్రాందీ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో తదితర వ్యాపారాల్లో జోక్యం చేసుకుంటూ పార్టీలోని అసంతృప్తి నేతలు అలంఖాన్పల్లి లక్ష్మీరెడ్డి, పాత కడప కృష్ణారెడ్డి తదితర నాయకులను రెచ్చగొడుతున్నారంటూ కాల్ డేటాతో సహా మరికొన్ని సాక్ష్యాధారాలతో లోకేష్ ముందర మాధవిరెడ్డి పెట్టినట్టు సమాచారం. మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డిలు పార్టీ సీనియర్ నేతల్ని కాదని వైసీపీకి సంబంధించిన వారికి కాంట్రాక్టు పనులు, పదవులు ఇస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి ఆరోపించారని తెలుస్తోంది. అంతేకాకుండా తనకు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన ప్రొద్దుటూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ రెడ్డిని ప్రోత్సహిస్తూ అతనికి గన్మెన్లను కూడా కేటాయించారని ఆరోపించినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు చాలా తీవ్ర స్థాయిలో లోకేష్ ముందే వాగ్వాదానికి దిగడంతో లోకేష్ వారిద్దరిపైన ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రవీణ్ రెడ్డి గతంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశాడని, కొన్ని కేసుల్లో ఉండటంతో పాటు అతనికి థ్రెట్ ఉండటంతోనే అతనికి తానే గన్మెన్లను ఏర్పాటు చేశానని లోకేష్ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు, 2 నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాలన్నీ తనకు తెలుసునని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండి విభేదాలకు దూరంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా ఇలా కొట్లాడుకుంటే ఎలా అని లోకేష్ నిలదీసినట్టు తెలుస్తోంది.
ఇలా కడప జిల్లాలో నేతల మధ్యన అసమ్మతులు, విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో వీటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా అధికార పార్టీలో నెలకొన్న నేతల మధ్య గొడవలు, విచ్చలవిడి వ్యవహారాలకు చెక్ పెట్టకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు లేకపోలేదని చెప్పక తప్పదు.